హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేస్తుంది అండ్ పిల్లలు రోడ్డు మీద వెళ్ళే ఐస్ బండి వెనకాల పడుతూ పేచీలు పెడుతూ మాకు ఐస్ కావాలి అంటారు. అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా మన రస్నా ప్యాకెట్ దొరుకుతుంది కదండి, దాంతో ఐస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చెప్తాను. బట్ ఈ ఐస్ నేను రికమెండ్ చేయను, ఎప్పుడో ఒకసారి అయితే నో ప్రాబ్లం. మరీ చిన్న పిల్లలకైతే అస్సలు ఇవ్వకండి, వేరేది ఏదైనా ఆల్టర్నేట్ చూసి పిల్లలకి పెట్టండి. అండ్ పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా, ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చెప్పాను కదా, రస్నాతో అని. ఇలాంటి ఒక రస్నా ప్యాకెట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి రస్నా. అది ఏంటంటే ఒకటి పౌడర్ ఫామ్, ఇంకోటి వచ్చేసి లిక్విడ్ ఫామ్. ఆల్రెడీ నేను 2 ప్యాకెట్స్ వాడేసానండి. ఇది ఒక సెట్ అనమాట. ఇలాంటివి 3 సెట్స్ వస్తాయి. అంటే 3 పౌడర్ ఫామ్ ప్యాకెట్స్, 3 లిక్విడ్ ఫామ్ ప్యాకెట్స్. మనం ఎప్పుడైనా రస్నా చేయాలి అంటే ఒక పౌడర్, ఒక లిక్విడ్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సెట్కి చూపిస్తున్నాను మెజర్మెంట్స్ అనేది. ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసే ఉంటుందండి రస్నా ప్యాకెట్ వెనకాల. స్టిల్ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి 900 ml వాటర్ తీసుకొని దాంట్లోకి 750 grams షుగర్ తీసుకోవాలి. షుగర్ కంప్లీట్గా డిజాల్వ్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. నాకైతే ఒక 4 to 6 minutes టైం పట్టిందండి. ఇలా లైట్గా షుగర్ కనపడే టైంలో మనం దీంట్లోకి రస్నా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే రస్నా లిక్విడ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది రెడీ టు డ్రింక్ కాదండి. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే కాన్సన్ట్రేటెడ్ రస్నా అంటాము. దానికి ఇంకొంచెం ఒక స్టెప్ ఉంది. ఇది కూడా ఒక 2 minutes పాటు మిక్స్ చేయండి. షుగర్ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవాలి. ఇప్పుడు షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కొంచెం వడపోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరొక బౌల్ తీసుకొని ఈ రస్నాని ఫిల్టర్ చేసేయండి. దీన్ని కాన్సన్ట్రేటెడ్ రస్నా అంటాము. దీన్ని బాటిల్లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో 7 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకవేళ తాగాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే వేరొక జార్లో 1 cup కాన్సన్ట్రేటెడ్ రస్నా తీసుకుంటే దాంట్లోకి 3 cups నార్మల్ వాటర్ తీసుకుంటే అది మనం తాగడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం రస్నా తాగడానికి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తాగడం అయిపోయింది కదా, ఐస్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనైతే ఇలాంటి ఒక ఐస్ మోల్డ్ తీసుకున్నానండి, మీషో నుంచి ఆర్డర్ చేశాను. లింక్ కావాలి అనుకున్న వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం సగం నార్మల్ రస్నా తీసుకోవాలి. అండ్ సగం కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. తర్వాత కొంచెం కాన్సన్ట్రేటెడ్ రస్నా తీసుకుంటాం. ఎందుకంటే కొంచెం కూల్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది. అందుకనే కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ రస్నా కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టిక్స్ కూడా దీంట్లోకి ఇన్సర్ట్ చేయండి. మనం క్యాప్స్కి స్టిక్ని కూడా ఇన్సర్ట్ చేసేసి దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లోకి పెట్టుకోవాలి. నేనైతే నెంబర్ 2లో పెట్టుకున్నానండి, 2 speedలో పెట్టుకున్నాను. అది ఐస్ అయ్యేంత వరకు నేనైతే ఓవర్ నైట్ అంతా వదిలేసాను. బట్ ఈ కామెడీ ఏంటంటే ఇది మా ఫ్రిడ్జ్కి ఓవర్ హైట్ అయిందండి, ఫ్రిడ్జ్లో సెట్ కాలేదు. సో నాలాగా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ స్టిక్స్ పెట్టేసి ఆ తర్వాత క్యాప్స్ పెట్టేయండి. స్టిక్ అనేది కరెక్ట్గా మిడిల్లో అయితే రాదు, కొంచెం అటు చివరికి ఇటు చివరికి వెళ్ళిపోతుంది. సో ఇలా పెట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఐస్ అయ్యేంత వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. నేను ఇప్పుడు ఐస్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes పాటు పక్కన పెట్టేశానండి. ఒకవేళ పక్కన పెట్టే అంత టైం లేకపోతే మీరు ఒకసారి నార్మల్ వాటర్లో దీన్ని ఒకసారి సగం వరకు ఒక 1 minute వాటర్లో ఉంచితే ఏమవుతుంది అంటే ఐస్ మౌల్డ్ నుంచి ఐస్ అనేది కొంచెం సపరేట్ అయ్యి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మనం రస్నా నుంచి ఐస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.